నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు పోయిన ప్రతిసారి కూడా రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో కొంత టెన్షన్ వాతావరణం అయితే ఏర్పడతా ఉన్నది. ముఖ్యంగా మంత్రులకు సంబంధించి ఏం జరగబోతా ఉన్నది, ఏం జరుగుతున్నది అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నది. సో పక్క నామినేటెడ్ పోస్టుల కోసమే పోతా ఉన్నాడు. ఇవ్వాల్సిన పదవులు ఇంకొన్ని ఏవైతే ఉన్నాయో, ఏదైతే మన మంత్రివర్గ విస్తరణ కావచ్చు, మరోపక్క కార్పొరేషన్ పదవులు కావచ్చు, సో ఇట్లాంటి వాటి కోసం ఎలక్షన్లు ఉన్నాయి కదా, వాటి కోసం కావచ్చు, ఇట్లా రకరకాల వాదనల మీద ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అందరూ అనుకున్నప్పటికీ మంత్రులు మాత్రం తెలియని కలవరం అయితే మొదలైంది. సో ముఖ్యంగా క్యాబినెట్ కు సంబంధించి త్వరలోనే ఒక ఇద్దరు మంత్రులను మార్చబోతున్నారు అనేటువంటి వార్త కూడా చక్కర్లు కొడతా ఉన్నది. సో ఆల్రెడీ ఇంకొక ఇద్దరిని కొత్తగా తీసుకోబోతున్నారు. ఇప్పుడున్నటువంటి మంత్రివర్గం నుంచి ఇంకొక ఇద్దరిని తప్పించి మరొక ఇద్దరికి ఛాన్స్ ఇవ్వబోతున్నారు అనేటువంటి వార్త కూడా వినిపిస్తున్నది. సో మరి ఎవరు ఆ ఇద్దరు? సరే, కొత్తగా వచ్చే వాళ్ళని కాసేపు పక్కన పెడదాము. ఉన్నటువంటి మంత్రివర్గంలో నుంచి ఇద్దరిని తీసేయబోతున్నది ఎవరిని? ఒక మంత్రిని తప్పిస్తే దాని తర్వాత రియాక్షన్ ఏ విధంగా ఉండబోతున్నది? ముఖ్యమంత్రి ఎందుకు ఇంత నిర్ణయం తీసుకోబోతా ఉన్నాడు? ఏం చేసిర్రు ఆ మంత్రులు? ఎందుకు తప్పించబోతా ఉన్నాడు? సో దాంట్లో భాగంగానే నిన్న మొన్న కూడా విప్ పదవులు ఇచ్చింది కదా కొంతమంది ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు. సో దాంట్లో నుంచి కూడా కొంతమందిని మంత్రివర్గంలోకి తీసుకోబోతా ఉన్నారని చెప్పేసి ఒక చర్చ నడుస్తా ఉన్నది. లేదు ఈ మంత్రివర్గం నుంచి ఇంకొక ఇద్దరు మంత్రులను తప్పించి వాళ్లకు సముచిత స్థానం కల్పించాలని చెప్పేసి మరొక చర్చ నడుస్తా ఉన్నది. సో ఆ ఇద్దరు మంత్రుల్లో వెళ్ళిపోయేటువంటి ఆ ఇద్దరు మంత్రుల్లో ఎవరు ఉన్నారు, ఏంటి అనేది నేను ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్తాను. రండి. ఇక్కడ చూడొచ్చు, క్యాబినెట్ లోకి కొత్తోళ్ళు ప్రస్తుత మంత్రుల్లో ఒకరిద్దరిని తొలగించి వేరే పదవులు ఇచ్చే ఛాన్స్, వాటితో పాటే ఖాళీగా ఉన్న మరో 2 మినిస్టర్ పోస్టుల భర్తీకి అధిష్టానం కసరత్తు, ఇక ఒక ఎమ్మెల్సీతో పాటు బీసీ ఎస్టీ వర్గాలకు అవకాశం అంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉన్నది. సరే, తొలగించేది ఎవరిననేది ఒకసారి పక్కన పెట్టి తీసుకునేది ఎవరిననేది ఒకసారి చూస్తే ఎమ్మెల్సీతో పాటు బీసీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన వ్యక్తిని తీసుకోబోతా ఉన్నారు. సో ఎమ్మెల్సీని ఎవరిని తీసుకోబోతా ఉన్నారు మంత్రివర్గంలోకి? నిన్న మొన్న అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ వచ్చింది, ఆయనకు విప్ కూడా వచ్చింది. సో ఆయన తీసుకునే పరిస్థితి లేదు. సో మరి ఏ ఎమ్మెల్సీని తీసుకోబోతున్నారు మంత్రివర్గంలోకి? పిసిసి చీఫ్ ఏమన్నా తీసుకోబోతున్నారా అనేటువంటి చర్చ ఒక పక్క నడిస్తే, ఇక బీసీ ఎస్టీ ఈక్వేషన్స్ లో భాగంగా ఎస్టీకి సంబంధించి మన దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ను తీసుకునే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తా ఉన్నాయి. ఒకవేళ బాలునాయక్ను తీసుకుంటే కనుక ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. సో ఇట్లా చూసుకుంటూ పోతే మళ్ళీ బాలునాయక్ కూడా ఇంకొక మంత్రి అవుతాడు. సో ఈ వార్తలకు ఊతం పోసినట్లు అవుతున్నది ఎస్టీ సామాజిక వర్గం. ఇక బీసీ విషయానికి వస్తే బీసీలో కూడా కొంతమంది రేసులో ఉన్నారు. సో బీసీలో నుంచి కూడా ఎవరికి ఇవ్వబోతున్నారు అనేటువంటి చర్చ కూడా మరొక పక్క అయితే నడుస్తా ఉన్నది. రాష్ట్ర కేబినెట్ లోకి కొత్త వారు రాబోతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రుల్లో ఒకరిద్దరిని తప్పించాలని ఇప్పటికే డిసైడ్ అయినట్టు సమాచారం. వారికి పార్టీ పదవులు కట్టబెట్టడానికి నిర్ణయానికి వచ్చినట్టు టాక్. ఇక వారి సీనియారిటీ మేరకు సిడబ్ల్యూసి, ఏఐసిసి పదవులు ఇస్తామని సదరు నేతలకు ఇప్పటికే సంకేతాలు పంపినట్టు తెలిసింది. అందుకు ఆ లీడర్లు సైతం సానుకూలంగా స్పందించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఒకరిద్దరు మంత్రులను తప్పించి వారితో పాటు ఖాళీగా ఉన్న మరో 2 మంత్రి పదవులను భర్తీ చేసేందుకు ముహూర్తం ఖరారు కానున్నట్టు తెలిసింది. ఒక్కసారి చూడండి, వారి సీనియారిటీ మేరకు ఏదైతే సీనియారిటీ ఉన్నదో ఆ సీనియారిటీ మేరకు వారిని తప్పించి అదే స్థాయిలో పార్టీ పదవులు కట్టబెట్టాలని చూస్తా ఉన్నది. ఎవరు ఆ సీనియర్ మంత్రి? ఎవరు అనంటే ఇవాళ ఒకటే ఒక పేరు చర్చకు వస్తా ఉన్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని త్వరలోనే మంత్రివర్గం నుంచి తప్పించబోతా ఉన్నారు అనేటువంటి చర్చ వస్తా ఉన్నది. సో దానికి ఊతం పోసేటువంటి కొన్ని సంఘటనలు ఏంటి అనంటే, నిన్న మొన్న జరిగినటువంటి తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ కు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నాడు. భాషా సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు వచ్చిండు, కానీ స్వయంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ సభకు హాజరు కాలేదు. సో దీంతో చర్చ మొదలైంది. ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాలేదు? ఆయన రాష్ట్రంలోనే ఉన్నాడు. సో ఉంటే హైదరాబాద్ లో లేకుంటే నల్లగొండలో ఉంటాడు, అంతేగాని మీటింగ్ కు రానంత కారణాలు ఏముంటాయని చెప్పేసి కూడా వాళ్ళ ప్రజల్లో చర్చ నడుస్తా ఉన్నది. మరొక పక్క ఇదే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి ఆ దట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత తమ్ముడైనటువంటి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆ పదవిని భర్తీ చేయబోతున్నారు అనేటువంటి చర్చ కూడా నడుస్తా ఉన్నది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొద్ది నెలలుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా ప్రభుత్వానికి తలనొప్పిగా మారిండు. ప్రతి సందర్భంలో తన గలాన్ని వినిపిస్తా ఉన్నాడు. సో నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే, మీరు నాకు మాట ఇచ్చిరని చెప్పేసి ఎప్పటికప్పుడు కొంత విమర్శనాత్మక గలాన్ని అయితే వినిపిస్తా ఉన్నాడు. సో మరి ఈ తరుణంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అట్లానే ఉంచి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే కనుక కేంద్రంలో అంటే చూసేటువంటి ప్రజల్లో కూడా కొంత నెగిటివిటీ పోయేటువంటి అవకాశం ఉన్నది.
ఒక్క ఇంట్లో నుంచే 2 మంత్రి పదవులు ఏంది అనేటువంటి సంకేతం పోతుంది. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గం నుంచి తప్పించి ఆ స్థానాన్ని రాజగోపాల్ రెడ్డికి భర్తీ చేయాలని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర కేబినెట్ అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోన్నది. సో అందులో భాగంగానే ఆ సీనియర్ మంత్రిని తప్పించడానికే ఎక్కడ కూడా తనకు ఇబ్బంది రాకుండా, తన మీదకి ఎక్కడ కూడా రాకుండా అధిష్టానాన్ని పలుమార్లు కలుస్తా ఉన్నాడు. అధిష్టానంతోనే ఆ మాట చెప్పించాలని చెప్పేసి వాళ్ళ ముఖ్యమంత్రి తాపత్రయపడతా ఉన్నటువంటి వార్త కూడా వినిపిస్తా ఉన్నది. సో మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పిస్తే ఏం జరుగుతుంది? ఇవాళ ఊరుకుంటారా? ప్రజలు ఊరుకుంటారా? అంటే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిసిసి ప్రెసిడెంట్ దగ్గర నుంచి మొదలుకుంటే ఆయన పిసిసి రేసులో ఉన్నాడు రేవంత్ రెడ్డికి ఇచ్చినప్పుడు. సో దాని తర్వాత ముఖ్యమంత్రి రేసులో కూడా ఉన్నాడు అనేటువంటి వార్తలు వినిపించినాయి. సో ఇట్లా ఆయన కూడా కొంత ఇండిపెండెంట్ గానే ఒక ముఖ్యమంత్రి లాగానే వ్యవహరిస్తూ ఉంటాడు కాంగ్రెస్ పార్టీలో. సో మరి ఈ తరుణంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనుక తప్పిస్తే ఆ చరిష్మాని రాజగోపాల్ రెడ్డి నిలబెడతాడా, లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజంగానే ఒప్పుకున్నాడా అనేటువంటి వార్తలకు కూడా కొన్ని సందేహాలు అయితే అట్లాగే ఉంటున్నాయి. సో మరి దాంట్లో భాగంగానే నిన్న మొన్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ సభకు రాకపోవడము, సో ముఖ్యమంత్రి కొంత దూరంగా ఉంటుండము, ఇట్లా కొన్ని కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటే ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించే ప్రయత్నం జరుగుతున్నది. సో తప్పించిన దానికి అటు కార్యకర్తలు కానీ మంత్రి గారు కానీ ఇబ్బంది పడకుండా ఆయనకు తగిన సముచిత స్థానం అంటే సిడబ్ల్యూసి కేంద్రానికి పంపించడము, కేంద్రంలో అంటే హైకమాండ్ దగ్గర మీ అవసరం ఉన్నదని చెప్పేసి ఢిల్లీకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం కూడా జరుగుతున్నదని చెప్పేసి మరొక పక్క వార్త అయితే వినిపిస్తా ఉన్నది. చూడండి ఇక్కడ రాసిండు కదా, సిడబ్ల్యూసి ఏఐసిసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కానీ లేదా ఆల్ ఇండియా కాంగ్రెస్ కౌన్సిల్లో కాంగ్రెస్ కమిటీలో కానీ స్థానం కల్పిస్తారు, ఒక సముచిత స్థానాన్ని కల్పిస్తారని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరొక పక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సినిమాటోగ్రఫీ శాఖ పట్ల కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యక్తులే, ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న వాళ్ళే ఆ శాఖను చూసుకుంటున్నారు, నేను దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు అంటూనే ఇవాళ సినిమా టికెట్ల పెంపు విషయంలో కావచ్చు, ముఖ్యమంత్రిని సినీ పెద్దలు కలిసేటువంటి విషయంలో కావచ్చు తన ప్రమేయం లేకుండానే కలుస్తా ఉన్నారు. సో నాకు ఆ శాఖ వద్దు అని చెప్పేసి మొన్న మధ్యనే 1-2 ప్రెస్ మీట్లలో కూడా చెప్పిండు. సో మరి ఈ సందర్భంలో ఇక కోమటిరెడ్డిని తప్పియడం అయితే ఖాయంగా కనిపిస్తా ఉన్నది. సో మరి ఇంకొక మంత్రి ఎవరు అని చెప్పేసి ఆలోచిస్తే కనుక ఇక ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో కొండా సురేఖ కూడా కొంత గడ్డు కాలమే ఏర్పడతా ఉన్నట్టు అనిపిస్తా ఉన్నది. సో ఇటీవలే కొండా సురేఖకు సంబంధించి ఆయన పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన పిఏ అదేవిధంగా ముఖ్యమంత్రి సన్నిహితుడిగా చెప్పబడుతున్నటువంటి రోహిన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వ్యక్తిని గన్ను పెట్టి బెదిరించారు. సో ఆ వ్యవహారం అంతా కొంత తీవ్ర చర్చకు దారితీసింది. సో ఆ సందర్భంలోనే కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ మాట్లాడుతూ ఇవాళ రేవంత్ రెడ్డి కూడా మా అమ్మ పట్ల కొంత కర్కశంగా వ్యవహరించాడు, ఢిల్లీలో ఉన్నటువంటి సందర్భాల్లో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు కొంత ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి స్వయంగా ఆమెనే మాట్లాడింది. మరోపక్క పొంగులేటికి కొండా సురేఖ కూడా పడతలేదు. సో వీళ్ళిద్దరి మధ్య క్లాషెస్ వస్తున్నాయి, అటవీ శాఖలు పొంగులేటి దూరుతా ఉన్నాడు. సో ఇట్లాంటి కొన్ని వాటన్నిటి మధ్య కూడా కొండా సురేఖ కూడా కొంత గడ్డు కాలం అయితే పడబోతుందా అనేటువంటి వార్తలకైతే ఊతం కనిపిస్తా ఉన్నది. సో మరి ఒకవేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండా సురేఖను తప్పించి తీసుకునేటువంటి ఇద్దరు కొత్త మంత్రులు ఎవరైనా దాని మీద కూడా ఇవాళ చర్చ నడుస్తూ ఉన్నది. సో మరి ఒక ఎమ్మెల్సీని తీసుకునే అవకాశం ఉన్నది. ఇవాళ ఇంకొక విషయం ఏంటి అని అంటే మంత్రి అజారుద్దీన్ ఎవరైతే ఉన్నారో ఆయన పదవీ కాలం మరికొద్ది రోజుల్లో మరికొద్ది నెలల్లోనే ముగియనున్నది. సో 6 నెలల్లో పట్ల ఆయనకు ఎమ్మెల్సీ పదవి కన్ఫర్మ్ కాకపోతే అంటే ఆయనకు డైరెక్ట్ మంత్రి పదవి ఇచ్చారు, ఎమ్మెల్సీ కన్ఫర్మ్ కాలేదు. సో అది స్టేలో ఉన్నది. ఆ ఎమ్మెల్సీ పదవి కన్ఫర్మ్ కాకపోతే కనుక ఆయన మంత్రి పదవి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనిపిస్తా ఉన్నది. సో మళ్ళీ అజారుద్దీన్కి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి అట్లానే మంత్రివర్గాన్ని కంటిన్యూ చేస్తారా? సో లేదంటే అజారుద్దీన్ తప్పించే ప్రయత్నం ఏమైనా జరుగుతున్నదా, లేదంటే కోదండరామ్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారా? ఎందుకంటే కోదండరామ్ కూడా నిన్న మొన్న కొంత ధిక్కార స్వరాన్ని వినిపిస్తా ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం మాకు మొదట్లో ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చలేదు, మాతో కలిసి పని చేస్తలేదు, మేము చెప్పినటువంటి పనులు చేస్తలేదు, మాకు సముచిత స్థానం కల్పిస్తలేదు అని చెప్పేసి కోదండరామ్ సార్ కూడా ఇవాళ 2-3 సందర్భాలలో మాట్లాడిండు. మరి ఈ సందర్భంలోనే కోదండరామ్ సార్కు మళ్ళీ ఎమ్మెల్సీని తీసుకొని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నదా? సో ఇట్లాంటి వార్తలనే వినిపిస్తా ఉన్నాయి. కానీ ముఖ్యంగా అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీదనే ఇవాళ చర్చ అంతా కూడా నడుస్తూ ఉన్నది. ఇవాళ మంత్రివర్గం నుంచి తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ సభకు రాలేదా? రాజగోపాల్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి కన్ఫర్మ్ అయిందా? సో ఇట్లాంటి వాటన్నిటికి కూడా మరికొద్ది రోజుల్లోనే తెరపడనుంది. సో ఏదైతే అసెంబ్లీ అయిపోయిన వెంటనే దీని మీద ఒక స్పష్టమైనటువంటి సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మరి ఒకవేళ కోమటిరెడ్డిని తప్పిస్తే కూడా హైకమాండ్ కోమటిరెడ్డిని పిలిపించుకొని కొంత అర్థమయ్యేటువంటి విధంగా ముఖ్యమంత్రికి ఎక్కడ చెడ్డ పేరు రాకుండా ఎక్కడ మచ్చ లేకుండా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. సో మరి చూడాలి, మరికొద్ది రోజుల్లోనే దీని మీద ఒక స్పష్టమైనటువంటి సమాచారం వచ్చే అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి, మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. విశ్వం టీవీ.